పుతిన్ సెప్టెంబర్ 30న చాలా కీలక ప్రకటన చేశారు. ఏంటంటే రష్యా వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఎ రైటియస్ బ్యాటిల్ అండ్ ఇది దేశం కోసము మా ప్రజలందరూ బేసికలీ మా మిలిటరీ వాళ్ళందరూ చాలా కరెక్ట్ బ్యాటిల్ చేస్తున్నారు దేశాన్ని సంరక్షించుకుంటానికి అని చెప్పి అంటున్నారు. అయితే ఇది చేయడానికి మెయిన్ నేపథ్యం ఏంటంటే ట్రంప్ టోమహాక్ మిసైల్స్ ఉక్రెయిన్కి ఇవ్వడానికి ఆలోచిస్తున్నాడు. అంటే ఇవ్వాలి అని ఫిక్స్ అవుతున్నారు ఒక రకంగా. ఎందుకంటే ఈ టోమహాక్ మిసైల్స్ అనేవి లైక్ అడ్వాన్స్డ్ మిసైల్స్ వేర్ ఇట్ కెన్ ట్రావెల్ సమ్వేర్ అరౌండ్ 2500 మిసైల్స్ 2500 కిలోమీటర్స్. అంటే ఉక్రెయిన్ నుంచి చేస్తే డైరెక్ట్ మాస్కోలోకి ల్యాండ్ అయ్యి మాస్కోని క్యాపిటల్ని డ్యామేజ్ చేసే అంత కెపాసిటీ ఉంది. ఇది చేయటంతో దీని గురించి ఆలోచించడంతో రూబెన్ కూడా అన్నాడు, సెక్రటరీ జేడి వ్యాన్స్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అంటున్నారు ఏమనంటే లైక్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాము, యూరోపియన్ కంట్రీస్ తో డిస్కస్ చేస్తున్నాము అని చెప్పి. మొన్నటిదాకేమో పీస్ టాక్స్ అని చెప్పి ట్రంప్ అన్నాడు, ఇప్పుడేమో మిసైల్స్ అడ్వాన్స్డ్ మిసైల్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నాడు. సో ఈ చెంచల మనస్తత్వం తన మనసుకు ఏది నచ్చితే అది పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు అన్నట్టు ఫీల్ అవుతున్నారు రష్యా వాళ్ళు. ఈ ట్రంప్ కూడా లైక్ దేర్ ఈస్ నో స్టేబుల్ మైండ్ సెట్ ఫర్ హిమ్. సో దీంతో చాలా స్ట్రాంగ్ గా రష్యా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అదే విధంగా ఇంకా డొనెస్క్ లో కీ రీజియన్స్ కొన్ని వీళ్ళు క్యాప్చర్ చేశారు రష్యా వాళ్ళు, ఇంకా అడ్వాన్స్ అవుతున్నారు. ఇంకా స్ట్రాంగ్ గా కూడా ఇంకా రివోల్ట్ అవ్వచ్చు, ఇంకా అడ్వాన్స్ లైక్ ఆల్రెడీ 200, 300, 500, 800 మిసైల్స్ డ్రోన్స్ తో కూడా వీళ్ళు ఒకే సింగిల్ టైమ్ రష్యా వాళ్ళు అటాక్ చేశారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ రష్యా రెస్పాన్స్ టు ఇట్. ఇప్పుడు ఉక్రెయిన్ మళ్ళా ఇంకా ఈ బ్యాటిల్ ని పెద్ద చేయాలనుకుంటున్నారా లేదా లైక్ తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఉక్రెయిన్ ఏమో అమెరికా మాట కూడా వినట్లేదు, లైక్ మీ వాళ్ళు అడ్వాన్స్ అయ్యి వచ్చిన రీజన్స్ వదులుకోవడానికి ఉక్రెయిన్ రెడీగా లేదు ల్యాండ్ ఇవ్వడానికి. అదే విధంగా ల్యాండ్ వదులుకోవడానికి అదే విధంగా రష్యా ఏమంటుంది ల్యాండ్ వదలాలి కొంచెము అది. అండ్ యూరోపియన్ నేషన్స్ అనేవి డైరెక్ట్ గా జాయిన్ అవ్వడానికి కుదరదు, కానీ వీళ్ళ కౌన్సిల్ కొన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి వీటికి మిలిటరీ పార్ట్నర్ కింద ఉండొచ్చు అని చెప్పి రష్యా చెప్తుంది. దేనికి ఉక్రెయిన్ వాళ్ళు వినట్లేదు. ఈ వార్ అనేది రష్యా ఉక్రెయిన్ వార్ అనేది ఇట్ ఇస్ ఇంకా ముదురుతుంది. అదర్ దేశాల మధ్యలో కూడా చిచ్చులు తెచ్చే అవకాశం ఉంటుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ